గుడ్ మార్నింగ్ అండి. సారీ ఫర్ ద లేట్. ఓకే, ఎక్కడి వరకు అయిపోయిందమ్మా? పార్ట్స్, షెడ్యూల్స్, ఆర్టికల్స్ చెప్తున్నాం, రైట్? పార్ట్స్లో భాగంగా ఆర్టికల్స్ చెప్తున్నాం కదా. పార్ట్స్ గుర్తున్నాయా? మరొకసారి చూద్దామా? యా. 1, 2, 3, 4, 4A, 5, 6, 7, 8, 9, 9A, 9B, 10, 11, 12, 13, 14, 14A tribunals, 15, 16, 17, 18, 19, 20, 21, special transitions, 22. Nice. మరి ఆర్టికల్స్ గుర్తున్నాయా? రైట్. 1, 2, 3, 4, 4A, 5, 6, 7, 8, 9, 243A to 243, 9A, 9B, 9B, 10, 11, 11 ప్లస్ అండ్ మైనస్ గుర్తుంది కదా, రైట్. 12, 13, రైట్. నెక్స్ట్ 14, 14A, 14B. ఎందుకో వాయిస్లన్నీ ఆగిపోయినాయి మళ్ళీ, రైట్. సరే, పార్ట్ 1 అన్నాం. పార్ట్ ఆఫ్ ది పార్ట్ 1 ఏమన్నామా? పార్ట్ ఆఫ్ ది పార్ట్ 1 స్టేట్స్ అండ్ ఇట్స్ బౌండరీస్, రైట్? ఓకే, స్టేట్స్ అండ్ బౌండరీస్. సో ఆర్టికల్ 1 which says what? India is a union of states. India is a union of how many states? 28 states and 8 union territories. India is a union of 28 states and 8 union territories, right? 2, formation of new states. మరి ఎలా చెప్పాలి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్? which are related to the boundary of India or not related to the boundary of India? Example, Sikkim. Example, Goa. Sikkim according to 35th constitutional amendment, 36th constitutional amendment. Goa according to 12th constitutional amendment. Alright. అంటే సెకండ్ ప్రకారం ఏమైనా స్టేట్ ఫామ్ అవ్వాలి అంటే డెఫినెట్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, అంతే కదమ్మా? 3, బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్. ఒక రాష్ట్రాన్ని మనం విభజించాలి. మరి ఏం చేయాలి? నో నీడ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, కానీ ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం విడదీయాలి, అంతే కదమ్మా? రైట్. మరి నాట్ ఓన్లీ బైఫర్కేషన్, we provided some privileges to the states which are formed newly in India. ఒక రాష్ట్రం నుంచి
ఇంకో రాష్ట్రం విడిపోయిన తర్వాత 21 పార్ట్ని బేస్ చేసుకొని పార్ట్ 21ని బేస్ చేసుకొని కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ని కూడా మనం ప్రొవైడ్ చేశాం. ఆర్టికల్ 21 పార్ట్ 21 ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ అమ్మా? 369 టు 392 వరకు కూడా చెప్పొచ్చు మనం. 2 or 3 వాట్ ఎవర్. మోస్ట్లీ అయితే బుక్స్లో మనకి 92 కనిపిస్తుంది కాబట్టి 92 అని చెప్పాలి మనం, కానీ 93 కూడా మనం చెప్పొచ్చు. రైట్. 369 టు 392 వరకు. రైట్. దీన్ని కూడా మనం ఇక్కడ ఇంటర్ కనెక్ట్ చేసి చెప్తాం. ఎందుకంటే బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్స్ని బేస్ చేసుకొని మనం రాష్ట్రాలని విభజించినప్పుడు ఇక్కడ కొన్ని రాష్ట్రాలకి స్పెషల్ ప్రివిలేజెస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి అంటే, ఆర్టికల్ 370 ఉంది, మీ అందరికీ తెలుసు. వాట్ ఈజ్ ఆర్టికల్ 370? గట్టిగా చెప్పాలమ్మా. స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది, స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి ఈ రాష్ట్రానికి. ఏంటి ఆ స్పెషల్ ప్రివిలేజెస్ అంటే, నెంబర్ 1, ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ one constitution, that is Indian constitution, but Jammu Kashmir has separate constitution. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంటుంది, అది జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం, జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగం మన భాషలో చెప్పాలంటే. అర్థమైంది కదా? కాబట్టి ఆఫ్ కోర్స్ సార్ రాజ్యాంగం అది. అర్థమైంది కదమ్మా? అంటే దేశంలో, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ భాగమేగా. ఎస్ సార్ నో? గట్టిగా. మన భూమిలో లేడావాడు? మాట్లాడాలి. నేనేం చెప్పినా పాలిటీ ఈజ్ ఏ ఎమోషనల్ సబ్జెక్ట్. మీరు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయితే నేను కూడా ఎంత ఎమోషనల్గా చెప్పగలుగుతా. మీరెంత దివాలా తీసి కూర్చున్నారు అనుకో, నేను కూడా దివాలా తీసి చెప్పాల్సి వస్తుంది. రైట్, చలో. సో ఏమన్నామంటే, జమ్మూ కాశ్మీర్ వాడు మన దేశంలో, మన భాగంలో లేడా? మన తిండేగా తింటున్నాడు, మన గాలేగా పిలుస్తున్నాడు, మన డబ్బులేగా వాడుతున్నాడు. మరి వానికి ఎందుకు సపరేట్ రాజ్యాంగం ఇవ్వాలి మనం? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మరి అంతా మనయే అన్నప్పుడు మనం వానికి ఎందుకు ఇవ్వాలి ప్రత్యేకమైన రాజ్యాంగం? కానీ దాదాపు మనం 1947 నుంచి 2019 వరకు 75 ఏళ్ల కాలం పాటు భరించిన వాడిని. ఒకప్పుడు హెవెన్ ఆఫ్ టూరిజంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ స్టేట్ 75 ఏళ్లలో హెవెన్ ఆఫ్ టెర్రరిజం అయింది. హెవెన్ ఆఫ్ టెర్రరిజం అయింది. టెర్రరిజం యాక్టివిటీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా జమ్మూ కాశ్మీర్ స్టేట్ మిగిలింది. మరి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉండేటువంటి పీపుల్కి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. దేశం మొత్తానికి ఒక సిటిజన్షిప్ ఉంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ విచ్ ఈస్ బారోడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్నాం మనం. దేశం మొత్తానికి ఒక సిటిజన్షిప్ ఉంటే, జమ్మూ కాశ్మీర్ వాడికి 2 సిటిజన్షిప్లు ఉంటాయి. మరి ఎందుకు ఇవ్వాలి మనం వాడికి 2 సిటిజన్షిప్లు? జమ్మూ కాశ్మీర్ అమ్మాయి వేరే రాష్ట్రం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఆ అబ్బాయికి జమ్మూ కాశ్మీర్లో సిటిజన్షిప్ రాదు, కానీ ఆ అమ్మాయికి వేరే రాష్ట్రంలో సిటిజన్షిప్ వస్తుంది. ఎవడన్నా పాకిస్తానోడు జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వానికి జమ్మూ కాశ్మీర్లో సిటిజన్షిప్ వస్తుంది. ఇదేం చట్టం? ఇదేం రాజ్యాంగం? ఎవడన్నా దీన్ని చట్టం అంటాడా? దీన్ని ఎవడన్నా రాజ్యాంగం అంటాడా? ఇదేం రాజ్యాంగం? పనికి మళ్ళీ రాజ్యాంగం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మనోడు ఎవడన్నా పెళ్లి చేసుకుంటేనేమో వాడికి సిటిజన్షిప్ రాదట, వాడెవడో పనికి మళ్ళీ జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వానికి సిటిజన్షిప్ వస్తుంది. ఎవడైనా చట్టం అంటాడు దీన్ని? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో దీంతో చూసినాం 75 ఏళ్ళు పెద్ద అయిన మోడీ వచ్చిండు, 370 లేదు రాబాయ్, ఏం లేదు రాబాయ్, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మన మోడీ సాబ్ చెప్పిండు. సో 2019 October 31st, so special status of Jammu Kashmir suspended. Jammu Kashmir divided into 2 union territories. One is Jammu Kashmir, one more is Ladakh. So Jammu Kashmir రెండుగా విడిపోయింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ అన్నాం, ఇంకొకటి ఏమన్నాం? లడాక్ అన్నాం. 2 పార్ట్స్గా విడగొట్టేసినాం మనం జమ్మూ కాశ్మీర్. రైట్. సో ఇది ఆర్టికల్ 370 విచ్ ఇస్ కౌన్స్ అండర్ 21 పార్ట్ 21 కిందకి వస్తుంది మనకి. రైట్. అలాగే 371 అన్నాం.
Then what about this 371? According to Article 371, states which are bifurcated from one state to another state, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఏవైతే విడిపోయిందో ఆ విడిపోయినటువంటి రాష్ట్రాలకి స్పెషల్ ప్రివిలేజెస్ని మనం ప్రొవైడ్ చేయాలి. అంటే అక్కడ ఉండేటువంటి సమస్యలకి పరిష్కారాన్ని చూపాలి. అందులో భాగంగానే 371 తీసుకొచ్చి 371లో ఏ నుంచి ఎఫ్ వరకు చెప్పా. ఏ టు ఎఫ్. గట్టిగా ఏమన్నా? ఏ టు ఎఫ్. ఫస్ట్ 371 గురించి మాట్లాడతాను నేను. 371 ఏంటి సార్ అంటే, మీ అందరికీ నేను తెలుసు అనుకుంటున్నా, బొంబాయి అనేటువంటి ప్రావిన్స్ ఉండేది ఇంతకుముందు. బొంబాయి బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలన చేయబడింది. బొంబాయి అనేటువంటి ప్రావిన్స్ ఉండేది. బొంబాయిలో గుజరాతీలు కూడా కలిసి ఉండేవాళ్ళు. గుజరాతీలకి సపరేట్ రాష్ట్రం లేదప్పుడు, అసలు గుజరాత్ అనే రాష్ట్రం లేదప్పుడు. బొంబాయి అనేటువంటి స్టేట్గా చెప్పేవాళ్ళు దాన్ని. బొంబాయి స్టేట్, మెడ్రాస్ స్టేట్, బెంగాల్ స్టేట్, సో నెక్స్ట్ తర్వాత నార్త్ ప్రావిన్షియల్ స్టేట్, సో ఇట్లా చెప్పేవాళ్ళు. ఇలా డిఫరెంట్ స్టేట్స్ ఉండేవి ఆ రోజు మనకి, అందులో బొంబాయి ఒకటి. అయితే ఎవరైతే బొంబాయిలో ఉన్నారో ఈ బొంబాయిలో ఉండే వాళ్ళంతా కూడా 2 లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు మేజర్గా ఉన్నారు. ఒకటి మరాఠీ, 2 గుజరాతీ. మరాఠీ, గుజరాతీ 2 మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ స్టేట్లో. అయితే ఎవరైతే మరాఠీ మాట్లాడుతున్నారో మేమంతా సపరేట్ అయిపోయి సపరేట్ స్టేట్ ఏర్పడతామని చెప్పి ఫైట్ చేస్తున్నారు. గుజరాతీలు ఎవరైతే ఉన్నారో మేమంతా సపరేట్ అయిపోతామని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు. దీంతో ఆర్టికల్ 371 పేరుతో బొంబాయిని 2 స్టేట్స్గా కన్వర్ట్ చేశారు. ఒకటి మరాఠీ వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా మహారాష్ట్ర, గుజరాతీ మాట్లాడే వాళ్ళంతా కూడా గుజరాత్. రైట్. సో మరాఠీ మాట్లాడే వాళ్ళంతా కూడా ఏమయ్యారు? మహారాష్ట్ర అయ్యారు. గుజరాతీ మాట్లాడే వాళ్ళంతా ఏమయ్యారు? గుజరాత్ అయ్యారు. రైట్. సో ఇది ఆర్టికల్ 371. ఏమన్నా? ఆర్టికల్ 371. ఏమన్నా? ఆర్టికల్ 371. ఏంటి ఆర్టికల్ 371? ఫార్మేషన్ ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర. గట్టిగా, ఫార్మేషన్ ఆఫ్ గుజరాత్ అండ్ ఈ ఆర్టికల్ అమ్మా ఏమన్నాం? ఆర్టికల్ 371 ఫార్మేషన్ ఆఫ్ గుజరాత్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ గుజరాత్ అండ్ ఏ ఆర్టికల్? ఆర్టికల్ 371. ఏమన్నా? ఫార్మేషన్ ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర, ఆర్టికల్ 371. రైట్. మరి 371A వినాలి. ఈ ఆవేశం మంచిది కాదని చెప్తా నేను. అర్థమైందా? ఆపుకోవాలి జర, అన్నీ ఆపుకొని కంట్రోల్ ఉండాలి. రైట్. లేకపోతే ఇక మీకు తెలుసు కదా అట్లా. కాబట్టి అనవసరంగా తిట్లు తినొద్దు. రైట్. సో ఆర్టికల్ 371A. 371Aలో చూస్తేనే మీకంటే కొద్దిగా నాకు తెలివి ఉన్నదే. రైట్. సో ఆర్టికల్ 371A. ఆర్టికల్ 371Aలో మనం ఏమంటున్నాం సార్ అంటే, నాగాలాండ్ అనేటువంటి ఒక స్టేట్ ఉంది. మీ అందరికీ తెలుసు, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉంటుంది. నాగాస్ అనేటువంటి ట్రైబ్ ఉంటారు. ఎవరుంటారమ్మా? నాగాస్ అనేటువంటి ట్రైబ్ ఉంటారు. సో నాగాలాండ్ స్టేట్ ఫస్ట్లో యూనియన్ టెరిటరీగా ఉండేది. అయితే ఎప్పుడైతే స్టేట్గా కన్వర్ట్ అయిందో ఇక్కడ ఉండేటువంటి నాగాస్ ఏం చేస్తున్నారంటే, మాకు స్పెషల్ ప్రివిలేజెస్ కావాలి అని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు. అంటే నాగాస్కి సపరేట్ ప్రివిలేజెస్ కావాలి, మాకు నాగాస్ని మీరు ప్రత్యేకంగా గుర్తించాలి, నాగాస్ని కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇట్లా వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో దీంతో ఏం చేశారు? నాగాస్ అనేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ నాగాస్ అనేటువంటి ట్రైబల్స్ కోసం ఇక్కడ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని, సపరేట్ బోర్డుని ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ఏం చేస్తుంది? నాగా ట్రైబ్స్ యొక్క డెవలప్మెంట్ గురించి పనిచేస్తుంది. అంతేకాదు అసెంబ్లీస్లో నాగాస్కి సపరేట్ సీట్స్ని అలొకేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్లో ఒక 10 సీట్లు ఉంటే 2 సీట్లు వీళ్ళకి, ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియో. అలాగే పార్లమెంట్లో నాగాస్ కోసం కొన్ని సీట్లను అలొకేట్ చేశారు.
ఇట్లా ఏం చేశారు, నాగాలాండ్లో ఉండేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని ఓవర్కమ్ చేయడానికి నాగాస్కి ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నిటిని కూడా మనం ఆర్టికల్ 371 చెప్తున్నాం. అంటే నాగాలాండ్ స్టేట్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏ ఆర్టికల్ అమ్మా? 370 దేని గురించి చెప్తుంది? జమ్మూ కాశ్మీర్ స్టేట్కి ఉండేటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్? 371 ఏం చెప్తుంది? సో ఫార్మేషన్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ మరాఠీ మాట్లాడే వాళ్ళంతా, గుజరాతీ మాట్లాడే వాళ్ళంతా ఇలా 2 స్టేట్స్గా విడిపోయింది. ఏ స్టేట్? బొంబాయి. ఏ స్టేట్ అమ్మా? ఏ ఇయర్లో? 1966లో. ఏ ఇయర్లో? అందుకనే మీ అందరికీ 15th స్టేట్ ఆఫ్ ఇండియాగా మనం ఏం చెప్తున్నాం? గుజరాత్ అని చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? గుజరాత్ అని చెప్తున్నాం. సరే మహారాష్ట్ర ఎటు పోయింది? మహారాష్ట్ర ఆల్రెడీ బొంబాయి ఉంది కదా, బొంబాయినే పేరు మార్చి ఏం చేశారు? మహారాష్ట్ర అని పెట్టారు. అర్థమైంది మీదేమా? ఇప్పుడు ఏపీ తెలంగాణ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ అట్లే ఉంది, కొత్తగా ఏర్పడ్డదానికి తెలంగాణ అని పెట్టినాం మనం. అట్లానే ఆ రోజు బొంబాయి ఉంది, తగ్గించుకోవాలి రా భయ్, ఇవన్నీ తగ్గించుకోవాలి, రన్నింగ్ కామెంట్లు చేయొద్దు. అర్థమైందా? రైట్. సో ఏమన్నాం సార్ అంటే, బొంబాయి ఉంది కదా, ఈ బొంబాయి ఏమైంది? మహారాష్ట్రగా మారిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అట్లానే ఉండి తెలంగాణ ఎట్లయితే సపరేట్ అయిపోయిందో తెలంగాణ ఫామ్ అయింది కదా, అట్లనే సేమ్ ఆ రోజు కూడా జరిగింది. ఏ ఇయర్లో? 1966లో. ఇదే 1966లో పంజాబ్ అండ్ హర్యానా కూడా విడిపోయింది. పంజాబ్ అండ్ హర్యానా కూడా విడిపోయింది. ఏ ఇయర్లో మా? 1966లో. ఏం విడిపోయింది? పంజాబ్ అండ్ హర్యానా కూడా విడిపోయింది 1966లో. అర్థమైంది కదమ్మా? సో ఇప్పుడు 371A అన్నాం. దెన్ వాట్ ఈస్ 371A? ఎవరైతే నాగాస్ ఉన్నారో ఆ నాగాస్ యొక్క స్పెషల్ ప్రివిలేజెస్ని, ఆ నాగాస్కి కావాల్సినటువంటి వాళ్ళకి హక్కులని ప్రొటెక్ట్ చేయడానికి సో నాగాస్కి సంబంధించినటువంటి ఒక బోర్డు ఏర్పాటు చేసినాం. సో అలాగే వాళ్ళకి లెజిస్లేషన్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సీట్స్ని అలొకేట్ చేసినాం. ఎవరికి? నాగాస్. ఎవరికమ్మా? యా, ఇది ఆర్టికల్ 371A. ఏమన్నా? ఆర్టికల్ 371. ఆర్టికల్ 371B. మరి ఏమంటున్నాం సార్ ఆర్టికల్ 371B అంటే? అబౌట్ ద స్పెషల్ ప్రివిలేజెస్ ఆఫ్ అసోమ్. దేని గురించి చెప్తున్నాం? అసోమ్ గురించి చెప్తున్నామమ్మా. అసోమ్ గురించి చెప్తున్నాం. వాట్ అబౌట్ దిస్ అసోమ్? ఈరోజు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పెద్ద స్టేట్ ఏమైనా ఉంది అంటే అది అసోమ్. దిస్ ఇస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్, పెద్ద స్టేట్. మరి అసోంలో ప్రాబ్లం ఏంటి? అసోంలో ఉండేటువంటి ట్రైబ్ ఎవరు అంటే భోడోస్ ఉంటారు, ఘారోస్ ఉంటారు, కాసీమ్స్ ఉంటారు. ఎప్పటి నుంచో ఈరోజు భోడో ల్యాండ్ అనేటువంటి సమస్య ఉంది. ఇక్కడ ఉండేటువంటి భోడోస్ అంతా కూడా మాకు సపరేట్ స్టేట్ ఏర్పడాలి, భోడో ల్యాండ్ స్టేట్ ఏర్పడాలి అంటున్నారు. భోడో ల్యాండ్ ఎంత ఉంటుంది? మన దిల్సుఖ్నగర్ అంత ఉంటుంది. మరి దిల్సుఖ్నగర్ అంత ఉన్నటువంటి భోడో ల్యాండ్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే దేశంలో ఉన్న మిగతా ట్రైబల్స్ ఊరుకుంటారా? అప్పుడు జనాల కంటే స్టేట్లు ఎక్కువ ఉంటాయి ఈరోజు దేశంలో. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో మరి ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్, చిన్న స్టేట్స్ మంచివే, కానీ మరీ ఫార్మేషన్ ఆఫ్ చిన్న స్టేట్స్ మంచివి కావు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో దీంతో ఏమన్నారు? అట్లా కాదురా భయ్, మీరు ఎవరైతే బోడోస్ ఉన్నారో ఈ బోడోస్ సమస్య ఏందో మాకు చెప్పరు. మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ సపరేట్ కావాలనుకుంటున్నారా? లెజిస్లేషన్లో సీట్లు కావాలనుకుంటున్నారా? లేదు ఇంకేమైనా కావాలనుకుంటున్నారా? మీకు ఏంది సమస్య మాకు చెప్తే దాని గురించి మేము పరిష్కారం తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఏమన్నారు? సార్ మమ్మల్ని ఒక సపరేట్ జిల్లాగా ఏర్పాటు చేయండి. దాంట్లో ఏమన్నా చేద్దాం. అరే జిల్లా ఒక పెద్ద లెక్కనారా భయ్? రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే సమస్య, కానీ జిల్లా ఒక లెక్కన. చలో జిల్లా ఒక చేద్దాం. చలో జిల్లా చేసినాం. మరి ఇంకేం కావాలి మీకు? మాకు సపరేట్ రిజర్వేషన్లు కావాలి ఎడ్యుకేషన్లో, ఇద్దాం. దాంట్లో ఏముంది? ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో 50 మంది ఉంటే 40 మంది మీరే జాయిన్ గారి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? లేదు, బోడోల్యాండ్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మొత్తం మీరే ఉండ్రి. దాంట్లో ఏమున్నది రా భయ్? దీంట్లో ఎందుకు గొడవ? మనకి లెజిస్లేషన్లో కూడా సీట్లు కావాలి సార్, తీసుకోరి. అంతే కదా? ఇప్పుడు మనకి 545 సీట్స్ ఉన్నాయి. లోక్సభలో మనకి 545 సీట్లు ఉన్నాయి, 545 సీట్స్ ఉన్నాయి. అందులో ఒకటి మీకు ఇద్దాం. ఒకటైనా సరే అంటే ఉన్న జనాభా ప్రకారం ఒకటే. వాడెవడో మీరే డిసైడ్ చేసుకోరి.
అర్థమైంది కదా? అట్లా ఏం చేసినాం సార్, ఎక్కడైతే సమస్య ఉన్నదో ఆ సమస్య ఉండేటువంటి ప్రాంతాల్లో మనం దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆర్టికల్ని తీసుకొచ్చి అవన్నీ కూడా 21 పార్ట్లో యాడ్ చేసి వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకొచ్చినాం. దట్ ఈస్ కాల్డ్ ఆర్టికల్ 371B. ఏమన్నా గట్టిగా ఆర్టికల్ 371 ఏమన్నా ఆర్టికల్ 371B గట్టిగా అసోమ్ ఏమన్నా గట్టిగా అసోమ్ ఏమన్నా 371C దేని గురించి చెప్తుంది సార్ అంటే మణిపూర్ గురించి చెప్తుంది. దేని గురించమా? సరే, ఇప్పుడంటే మణిపూర్ ఇలా ఉంది, కానీ లాస్ట్ ఇయర్ చాలా కాంట్రవర్సీగా ఉండేది మణిపూర్. ఒక ఇద్దరు స్త్రీలని వివస్త్రలను చేసి రోడ్డు మీద నడిపించుకెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటన మణిపూర్లో జరిగింది. అట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి చాలా రాష్ట్రాలలో. అది బయటకు వచ్చింది, మిగతా రాష్ట్రాలలో బయటికి రాలే. బట్ సాధారణంగా మహిళల మీద ఆ హింస అయితే జరుగుతుంది భారతదేశంలో. మరి మణిపూర్ గురించి ఏంటి అంటే, మణిపూర్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి. సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, తర్వాత ఇట్లాంటి ఫోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్ మనకి మణిపూర్లో ఉండేవి. అక్కడ ఉండేటువంటి సెంట్రల్ ఫోర్సెస్ అన్నీ కూడా మణిపూర్ వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇరోను చాను షర్మిల, ఏం పేరు? వైఎస్ షర్మిల కాదమ్మా, ఇరోను చాను షర్మిల. ఏం పేరు? 25 సంవత్సరాల కాలం పాటు నిరాహార దీక్ష చేసింది. 25 years. పెన్లిలే, పెటాకులే, పిల్లలే, తండ్రిలే, అమ్మలే, నాయనలే, అన్నలే, తమ్ముళ్ళే, ఏంలే, ముక్కుల పై పెట్టుకొని ఓన్లీ ఫ్లూయిడ్స్ తోటి బతికింది. ఓన్లీ ఫ్లూయిడ్స్, నో ఫుడ్. చాలా డెడికేటెడ్గా, చాలా నిబద్ధతతోటి 25 సంవత్సరాల కాలం పాటు కేవలం ఫ్లూయిడ్స్ తోటి బతికింది మణిపూర్లో. ఇక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఉండొద్దు, ఇక్కడ నుంచి సెంట్రల్ ఫోర్సెస్ వెళ్ళిపోవాలి, మణిపూర్కి స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ బంధనాలు కావాలి మణిపూర్కి అని చెప్పి 25 ఏళ్ల కాలం పాటు ఆమె పోరాటం చేసింది ఇరోను చాను షర్మిల. మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, సరే వీళ్ళకే మనం ప్రొటెక్షన్ అవసరం లేనప్పుడు మనం ఎందుకు ఉంచాలి అని చెప్పి చివరికి తీసేసింది. సెంట్రల్ ఫోర్సెస్ వెళ్ళిపోయినటువంటి 1 year తర్వాత జరిగిన సంఘటనే ఇది. అక్కడ 2 రకాలైనటువంటి గిరిజనులు ఉంటారు. ఒకరు కుకీస్ అనేటువంటి గిరిజనులు ఉంటారు, ఇంకొకరు మైతీస్ అనేటువంటి గిరిజనులు ఉంటారు. అంటే కుకీలకి మైతీలకి మధ్య జరిగినటువంటి పంచాయితే ఈ పంచాయతీ. అయితే పేరుకు మాత్రమే ట్రైబల్స్ వీళ్ళు, పంచాయతీ రిలీజియన్ పంచాయతీ. అక్కడ కుకీస్ అనే వాళ్ళంతా కూడా హిందూ ట్రైబ్, మైతీస్ అంతా కూడా క్రిస్టియన్ ట్రైబ్. ఈ ఇద్దరి రిలీజియన్స్ మధ్య జరిగినటువంటి పంచాయతీలు ఇవి. ఈ పంచాయతీలు జరగొద్దనే గత 50 ఏళ్ల కాలంలో సెంట్రల్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే మతం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఈరోజు భారతదేశంలో. మతం ఎంతటి వారి మధ్య అయినా సరే చిచ్చు పెడుతుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? కాబట్టి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దు, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి సంఘటనలు దేశంలో జరగద్దు అనేటువంటి ఉద్దేశంతో 50 ఏళ్ల నుంచి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆమెకి ఏమనిపించిందో ఏమైందో తెలియదు, కానీ ఫైట్ చేసింది. జరిగిపోయినటువంటి అంటే 1 year తర్వాత ఈ సంఘటన జరిగింది. మరి ఈ సంఘటన జరగడానికి కేంద్ర ప్రభుత్వందా తప్పు, ఆ రాష్ట్ర ప్రభుత్వందా తప్పు, లేదు సెంట్రల్ బలగాలను అక్కడి నుంచి తప్పించడమా తప్పు, ఇరోను చాను షర్మిలదా తప్పు? అంటే అందరిది తప్పే ఇప్పుడు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. అంటే ఏ రాష్ట్రంలో అయినా కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి అంటే ఆ రాష్ట్రం యొక్క ప్రొటెక్షన్ కోసం మాత్రమే పనిచేస్తాయి తప్ప వాళ్ళ స్వలాభం కోసం ఎవరు పనిచేయరు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్. పాపం ఈ ఇరోను చాను షర్మిల సెంట్రల్ బలగాలు వెళ్ళిపోయిన తర్వాత నిరాహార దీక్ష విరమించింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది,
ఇక్కడి నుంచి సెంట్రల్ బలగా వెలిగిపోవడానికి నా 10 ఏళ్ల ప్రేమని నేను త్యాగం చేసిన అని చెప్పింది. 10 ఏళ్ల ప్రేమని ఆమె త్యాగం చేసిందట. అర్థమైందా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుందామంటే లేదు లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకోవాలని చెప్పి ఆమె 10 ఏళ్ల ప్రేమని త్యాగం చేసిందట. అంతేకాదు ఈరోజు భారతదేశం ఎంత గొప్ప దేశం సార్ అంటే, మణిపూర్లో తిండి తిప్పలు లేకుండా 25 ఏళ్ల కాలం పాటు ఆమె జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి హీరోను చాను షర్మిల గత ఎలక్షన్స్లో పోటీ చేసింది. డిపాజిట్ కూడా రాలే. డిపాజిట్ కూడా రాలే. ఇది కదా భారతదేశం అంటే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎందుకు సార్ అంటే, మణిపూర్ ప్రజల కోసం, మణిపూర్ హక్కుల కోసం, మణిపూర్ యొక్క స్వేచ్ఛ కోసం ఫైట్ చేసినటువంటి హీరోను చాను షర్మిలని ఒక సెలబ్రిటీగా చూసిండ్రు మణిపూర్ ప్రజలు తప్ప కనీసం ఆమెకు ఓటేసి గెలిపేలే. ఎందుకు సార్ అంటే, మణిపూర్ కోసం ఫైట్ చేసింది ఆమె. మరి ఎవరు సార్ రాజకీయాల్లో గెలుస్తారు? మణిపూర్లో త్యాగం చేసినటువంటి హీరోను చార్మన షర్మిల లాంటి వాళ్ళు గెలుస్తారా అంటే గెలవరు. ప్రజల కోసం ప్రజలకై ఎవరైతే పనిచేస్తారో వాళ్ళెవ్వరు కూడా భారత రాజకీయాల్లో ప్రత్యేకమైనటువంటి పాత్రను కలిగి ఉండరు. మరి ఎవరు సార్ భారతదేశంలో రాజకీయాల్లో గెలిచేది అంటే, కనీసం 2-3 మర్డర్లు చేయాలి, కనీసం 1-2 రేప్ కేసులు ఉండాలి, కనీసం 4-5 ఏళ్ళు జైలు పోయి రావాలి, ఆ తర్వాత బయటికి రావాలి, వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, వెనక ఒక 5-6 స్కార్పియోలు పెట్టుకోవాలి, జనాల్ని దింపాలి. అప్పుడు కదా భారత రాజకీయాల్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉండేది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఏనంటారా నాయన, నీకు తెలుసు నాకు తెలుసు, ఈ దాంట్లో సపరేట్గా చెప్పుకునేది ఏముంది? అవునా కదా? తెలివైన విషయాలు ఏమైనా చెప్తే అది సంతోషం. అవునా కదా? మనం చెప్పిన మాట కాదు ఇది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సాక్షాత్తు చెప్పింది అలా భారతదేశంలో 68% మంది ఏదో ఒక నేర చరిత్రలో ఉన్నారు అని చెప్పి. ఏదో ఒక నేరం కింద 68% మంది ఈ రోజు ఉన్నటువంటి సభ్యుల్లో, రాజకీయ నాయకుల్లో ఏదో ఒక కేసు కింద జైలుకు వేయించిన వాళ్ళే అని సాక్షాత్తు మన భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. నువ్వు నేను మాట్లాడుకుంటే ఏమున్నది? పెంట తప్ప. నీకు తెలిసిన విషయం నాకు తెలిసిన విషయం దాంట్లో అరిచేది ఏముంది మళ్ళీ? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? తెలియని విషయం ఏమైనా ఉంటే అది మాట్లాడాలి మనం. రైట్, చలో. సో ఇది మనకి మణిపూర్ అంటే మీకు ఏమర్థమైంది? భారతదేశంలో రాజకీయాల్లో మనమంతా ఎలిజిబుల్ కాదు. మనం ఎందుకు సార్ అంటే, మనం చదువుకున్నాం కాబట్టి అబద్ధం చెప్పలేము. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? చదువుకున్న వాళ్ళు అబద్ధం చెప్పలేరు, ఒకవేళ చెప్పినా కూడా దతకదు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? చదువుకున్న వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు? ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలని ఆలోచిస్తారు. సేవ చేస్తే రాజకీయాలు ఎందుకు రా భయ్? ట్రస్ట్ పెట్టుకో, అంతే కదా? అగో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. అందుకనే దేశం యొక్క పరిస్థితులు ఇట్లున్నాయి ఈరోజు. కాబట్టి సి ఏమన్నాం? మణిపూర్. ఏమన్నామా? 370 ఏమన్నాం? 371 ఏమన్నాం? 371A, 371B, 371C, 371D. బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంది ఆర్టికల్ 371D. మీ అందరికీ తెలుసు, 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. 60 ఏళ్ళు కలిసి ఉన్నాం మనమంతా. 60 ఏళ్లలో అనేకమైనటువంటి ఎమోషన్స్ ఉన్నాయి ఈ రెండు ప్రాంతాల ప్రజలకి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మొత్తం మీద అయితే మనం ఫిజికల్గా విడిపోవాల్సి వచ్చింది. వై ఐఎమ్ సెయింగ్, ఎలా విడిపోయినా ఏమైనా వీఆర్ ఫిజికల్లీ డిఫరెంట్ బట్ ఎమోషనల్లీ వీఆర్ ఈక్వల్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఫిజికల్గా మాత్రమే 2 రాష్ట్రాలు, బట్ ఎమోషనల్లీ ఈ 2 రాష్ట్రాలు ఒకటే. తెలుగు ప్రజలు ఎప్పటికైనా ఒకటే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకని 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్గా అయిపోయింది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిపోయింది. మరి 371 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కేంద్రం పాటుపడాలి. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పాటుపడుతుందా అంటే ఫస్ట్ రాష్ట్రమే పడట్లే.
కేంద్రం ఏడబడుద్దిగా. రైట్ ఆర్ నాట్? ఎందుకు సార్ అంటే ఇవాళ June 2, 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. ఆ రోజు విభజన చట్టం అని బైఫర్కేషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. బైఫర్కేషన్ యాక్ట్లో చాలా విషయాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్కి ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్కి వాటర్లో కొంత షేర్ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్కి తర్వాత స్పెషల్ ఏర్పాటు చేస్తామని ఇవన్నీ కూడా చెప్పారు. దీంట్లో భాగంగానే స్పెషల్ స్టేటస్ గురించి కూడా మాట్లాడారు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీలకి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గుర్తొస్తుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో స్పెషల్ స్టేటస్ అనేది ఒక మేజర్ ఎజెండా అయిపోయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో నిజంగా స్పెషల్ స్టేటస్ కోసం ఫైట్ చేసేటువంటి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా, రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అంటే ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ ఎమోషనల్ టువర్డ్స్ పాలిటిక్స్. నిజంగా చెప్పాలి అంటే సెంటిమెంటల్ ఫూల్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సెంటిమెంటల్ ఫూల్స్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అంతా. ఆంధ్రప్రదేశ్ పీపుల్ దేనికి అమ్ముడు పోతున్నారు సార్ అంటే ఒకటి కులానికి. ఆంధ్రప్రదేశ్ పీపుల్ దేనికి అమ్ముడు పోతున్నారు సార్ అంటే రెండు మతానికి. ఆంధ్రప్రదేశ్ పీపుల్ దేనికి అమ్ముడు పోతున్నారు సార్ అంటే మూడు వర్గాలకి. ఆంధ్రప్రదేశ్ పీపుల్ దేనికి అమ్ముడు పోతున్నారు సార్ అంటే ఎమోషన్స్కి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీకున్న పరిస్థితి తెలిసిందే. వాస్తవానికి విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి. కానీ ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ ఇస్ డిఫరెంట్, స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్ డిఫరెంట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చారు, నాట్ స్పెషల్ స్టేటస్. మరి ఈ స్పెషల్ స్టేటస్లో ఆంధ్రప్రదేశ్కి రాకపోవడానికి కారణం ఏంటి అంటే గత 10 ఏళ్లలో పరిపాలన చేసినటువంటి వాళ్ళందరిది కూడా, నాట్ ఏ సింగిల్ పర్సన్, ఫర్ ఆల్ ద పీపుల్ ఈ తప్పులో ఉన్నారు. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అసలు మీకు స్పెషల్ స్టేటస్కి స్పెషల్ ప్రివిలేజెస్కి డిఫరెన్స్ ఏంటో తెలిస్తే దీని గురించి ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ పెడతారు. ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఉంటుంది. రైట్ ఆర్ నాట్? ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లో ఒక్కొక్క దానికి ఇంత అని అలకేట్ చేస్తారు. నీళ్ళకింత, అగ్రికల్చర్కి ఇంత, దానికింత, దీనికింత అని చెప్పి అలకేట్ చేస్తారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కనుక ఇస్తే ఆంధ్రప్రదేశ్ మిగతా స్టేట్స్తో ఈక్వల్ అయ్యేంత వరకు, ఎకనామిక్గా మిగతా స్టేట్స్తో ఈక్వల్ అయ్యేంత వరకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ని కేటాయించాలి. దట్ ఈస్ కాల్డ్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్. స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి అంతో ఇంతో ఇచ్చి ఇది స్పెషల్ ప్రివిలేజెస్. మరి ఇప్పుడు స్పెషల్ ప్రివిలేజెస్ కావాలా, స్పెషల్ స్టేటస్ కావాలా ఆంధ్రప్రదేశ్కి? కావాలి. మరి 10 ఏళ్లలో వచ్చిందా? పోనీ ఇంకో 50 ఏళ్ళు ఇస్తే వస్తుందా? అంతే. మీకు కాదు, ఎవరికి లేదు నమ్మకం. అర్థమైందా? ఎవరికి లేదు నమ్మకం, మీకే కాదు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? మరి దీనికి కారణం ఎవరు? నాట్ ఓన్లీ జగన్ మామయ్య. 10 ఏళ్లలో ఎవరెవరైతే పరిపాలన చేశారో వాళ్ళంతా. చంద్రబాబు నాయుడు కారణమే, పవన్ కళ్యాణ్ కారణమే, తర్వాత 100% కారణం. వై నాట్? ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేజర్ ప్రాబ్లమే ఇది. ఇందాక చెప్పినా కదా నేను, ఎమోషనల్ అని. అగో దిస్ ఈజ్ వాట్ ఎమోషనల్. అర్థమైందా? ఎందుకు పవన్ కళ్యాణ్ కారణం అన్నానంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడికి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. హీఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హీ డజంట్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్. ఐ రైట్ ఆర్ నాట్? మరి ఆయన అడగాలి కదా, ఆయన కూడా కారణం అన్నట్టే కదా. ఎస్ ఆర్ నో? మాట్లాడరు ఇప్పుడు.
ఎందుకని? మీ అభిమాని కాబట్టి. అంతే కదా? ఇది కదా లోపం ఈరోజు భారతదేశంలో. ఎస్ ఆర్ నో? ఇది కదా ఈరోజు లోపం ఆంధ్రప్రదేశ్లో. ఎస్ ఆర్ నో? మాట్లాడతలేరు ఎవరు. అంటే నేనేమంటున్నా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా రాష్ట్రాలు ఎక్కడ బాగుపడతాయండి? ఎస్ ఆర్ నో? తప్పుని తప్పుగా యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా రాష్ట్రాలు ఎక్కడ బాగుపడేది? ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పు? ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కొంత ఫండ్ ఇచ్చింది క్యాపిటల్ డెవలప్మెంట్కి, సిఆర్డిఏకి, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కోసం కొంత డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చింది. ఆ రోజు ఆయన ఏమనాలి? నాకు ఫండ్ వద్దు, నాకు స్టేటస్ కావాలనాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? నువ్వు ఫండ్ ఇచ్చినప్పుడు తీసుకున్నావు, తర్వాత స్పెషల్ స్టేటస్ ఇవ్వమంటే కేంద్రం ఇస్తుందా? కాబట్టి ఇవ్వదు. మరి ఆ రోజు ఆపోజిషన్ లీడర్గా రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీకి రావాలి, ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎట్లా తీసుకుంటారు స్పెషల్ ఫండ్ ఇస్తే అడగాలి. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి కేంద్రాన్ని అడగాలి కదా. నేను కేంద్రం మెడలోంచుతా, కేంద్రానికి నడుమంచుతా, యాడ వంచింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇక దిస్ ఇస్ వాట్ ఆర్టికల్ 371D. ఏమన్నాం? ఆర్టికల్ 371D ఏమన్నాం? ఆంధ్రప్రదేశ్కు ఉండేటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ గురించి చెప్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 371. ఆర్టికల్ 371 ఏమన్నాం సార్ ఆర్టికల్ 371 అంటే అలొకేషన్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ టు ద ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వాలి. ఈరోజు తెలంగాణలో ఎట్లయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందో, అమరావతి సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉండాలి. అమరావతికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ కావాలి. వచ్చిందా? అయితే ఈ సందర్భంగా నేను ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలి. వెంకయ్య నాయుడు గారు, మహానుభావుడు. వెంకయ్య నాయుడు గారికి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రతిసారి ఆయన కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కి మీరు స్పెషల్ స్టేటస్ అన్నారు, ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి యూనివర్సిటీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి తెలుగు విశ్వవిద్యాలయం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ప్రతిసారి ఆయన ప్రెజర్ చేస్తున్నాడు. గవర్నమెంట్కి వెంకయ్య నాయుడు గారు బాగా ప్రాబ్లం అయ్యారు. తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతిని చేశారు. ఉపరాష్ట్రపతి అంటే ఆయనే పెద్ద మనిషి. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆపాలి ఆయన. ఆయనే తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టారు. అంటే తెలివిగా ఏం చేశారు? క్లాస్లో ఎవడైతే బాగా గొడవ చేస్తారో వారిని లీడర్ని చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆయన చేయడు, చేసిన వాళ్ళని చేయనీయడు. ఆ రోజు లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు వెంకయ్య నాయుడు గారు. ఎందుకు సార్ అంటే, అంటే ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతున్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే తెలివిగా రాజకీయాల్లో నుంచి తప్పించారని చెప్పాలి. మన భాషలో చెప్పాలంటే తెలివిగా రాజకీయాల నుంచి తప్పించారని చెప్పాలి. ఇట్లాంటి విషయం దేశంలో ఇద్దరికి జరిగింది. ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారికి జరిగింది. మన్మోహన్ సింగ్ తర్వాత ప్రధానమంత్రి కావాల్సినటువంటి ఒకే ఒక్క క్యాపబిలిటీ ఉన్నటువంటి పర్సన్ ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ. మరి యువరాజు ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకెళ్లి ప్రెసిడెంట్ని చేశారు. ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత రాజకీయాల్లో నుంచి దూరం అయిపోయారు. ఒకసారి ప్రెసిడెంట్ అయినాక మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గాడు. ప్రెసిడెంట్ అయిందంటే రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చినట్టు లెక్క అంతే. ఎవరినైనా రాజకీయాల నుంచి తప్పియాలనుకున్నప్పుడు చివరగా ఇచ్చేటువంటి పదవి ఏది అంటే అయితే వైస్ ప్రెసిడెంట్ లేదంటే ప్రెసిడెంట్. అట్లానే మన వెంకయ్య నాయుడు గారిని తీసుకెళ్లి వైస్ ప్రెసిడెంట్ చైర్లో కూర్చోబెట్టారు. మహానుభావుడు, చాలా ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి అయినా, చాలా గొప్ప వ్యక్తి అయినా. సో ఆయన
వైస్ ప్రెసిడెంట్ని చాలా హుందాగా నిర్వహించారు వైస్ ప్రెసిడెంట్ పదవిని. ఆ తర్వాత ఇంకా నా కొద్ది రాజకీయాలని చెప్పి దూరం అయిపోయారు. ఎలాంటి మహానుభావుడు ఆయనంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి సెంట్రల్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి అట్లాంటి కొన్ని సంఘటనలు దేశంలో జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ అరుదుగా ఉంటారు. అరుదుగా ఉండేటువంటి పీపుల్ని అరుదుగానే తీసుకెళ్తారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఇది ఆర్టికల్ 371E. డిఈ రెండు కూడా దేని గురించి చెప్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ గురించే చెప్తున్నాయి. సో ఫైనల్లీ వాట్ ఈస్ ఆర్టికల్ 370? జమ్మూ కాశ్మీర్కు ఉండేటువంటి గట్టిగా స్పెషల్ రైట్. సో 371 ఏమన్నామా? రైట్. 371A ఏమన్నా? నాగాలాండ్ నాగాస్కు ఉండేటువంటి స్పెషల్ రివిజన్స్. 371B అసో, 371C, 371E, 371E ఏమన్నా? ఆంధ్రప్రదేశ్లో రైట్. మరి 371E తర్వాత 371F. 371 we says about సిక్కిం స్పెషల్ ప్రివిలేజెస్. దేని గురించి చెప్తున్నాయి? సిక్కిం ప్రివిలేజెస్ గురించి చెప్తున్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ సిక్కిం నాట్ బిలాంగ్స్ టు ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అకార్డింగ్ టు ద 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దే ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టిబెట్ టు ఇండియా. మరి టిబెట్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ గురించి మనం మాట్లాడాలి. అందుకనే ఏమన్నాం సార్ అంటే ఇక్కడ 371Fలో ఎవరి గురించి చెప్తున్నామమ్మా? గట్టిగా ఎవరి గురించి చెప్తున్నామమ్మా? రైట్. సో 370 ఏమన్నాం? 371 ఏమన్నాం? గట్టిగా 371 ఏమన్నాం? 371A ఏమన్నాం? నాగాలాండ్ ఏమన్నాం? 371B అసోం, రైట్. 371 మణిపూర్, రైట్, మణిపూర్. 371D, 371E, 371F, 371G. దీంట్లో మిజోరాం గురించి చెప్తున్నా. ఏమన్నా? సేమ్ మిజోరాం లాగా మన మణిపూర్ లాగానే మిజోరాంలో కూడా ఫస్ట్ యూనియన్ టెరిటరీ. అక్కడ ఉండేటువంటి ట్రైబల్స్కి స్పెషల్ ప్రివిలేజెస్ని ప్రొవైడ్ చేయాలి. అందుకని 371Gలో దేని గురించి చెప్పాం? మిజోరాం. గట్టిగా రైట్. 371G దేని గురించి చెప్తుంది? గట్టిగా దేని గురించి చెప్తుంది? రైట్. సో ఏలో ఏమన్నాం? బిలో ఏమన్నాం? సిలో ఏమన్నాం? డిలో ఏమన్నాం? ఈలో ఏమన్నాం? ఎక్కడ సెంట్రల్ యూనివర్సిటీ? ఎలా ఇవ్వాలి సెంట్రల్ యూనివర్సిటీ? అంటే తెలంగాణకి ఏ విధంగా అయితే ఇచ్చారో ఆంధ్రప్రదేశ్కి కూడా అట్లాంటిదే ఒక యూనివర్సిటీ ఉండాలి. ఎస్ ఆర్ నో? రైట్. మరి ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ యూనివర్సిటీ గురించి చెప్తుంది ఏది? గట్టిగా రైట్. 371G తర్వాత 371G ఏమన్నాం? 371 దేని గురించి చెప్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్తుంది, గోవా గురించి కూడా చెప్తుంది. అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్తుంది, అరుణాచల్ ప్రదేశ్ గురించి చెప్తుంది, గోవా గురించి కూడా చెప్తుంది. ఏది? గట్టిగా 371 రైట్. దెన్ వాట్ అబౌట్ దిస్ అరుణాచల్ ప్రదేశ్? ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ అనేది కొంత చైనాతో కాంట్రవర్సీ ఉన్నటువంటి భూభాగం ఉంది. దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కానీ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ ప్రివిలేజెస్ని కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఆర్టికల్ 371 ఏమన్నా? గట్టిగా నెక్స్ట్ ఏమన్నాం? ఆర్టికల్ 371 దీంట్లో భాగంగానే ఏం చెప్పాం మనం? గోవా. గట్టిగా
మరి గోవా స్టేట్ ఎవరి పరిపాలనలో ఉందమ్మా? ఎప్పటి వరకు ఉంది? ఏ ఆపరేషన్? ఆపరేషన్ 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 రైట్, ఆపరేషన్ రైట్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ విజయ్ 1. మరి ఆపరేషన్ విజయ్ 1 ద్వారా మరి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, కానీ స్టేట్గా ఫామ్ అవ్వలేదు. స్టేట్గా ఫామ్ అయిన తర్వాత 371 అయ్యా అయ్యిచ్చి గోవా స్టేట్ గురించి చెప్తున్నారు. యూనియన్ టెరిటరీగా ఉన్నప్పుడు మాత్రం హెచ్లో ఉండేది. స్పెషల్ స్టేట్ అయిన తర్వాత ఏమైంది మరి? ఐలోకి వచ్చేసింది. మరి ఇప్పుడు దేని గురించి చెప్తుంది? ఎవరైతే గోవాలో ఉన్నటువంటి పోర్చుగీస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్ల గురించి. ఎందుకంటే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. ఆంగ్లో ఇండియన్స్కి ఈరోజు మనం కొన్ని సీట్లు అలొకేట్ చేసాం పార్లమెంట్లో, అసెంబ్లీలో, దీంట్లో. అలాగే ఇక్కడ ఉండేటువంటి పోర్చుగీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండేటువంటి స్పెషల్ రైట్స్ ఎలా ఉండాలి వాటి గురించి మనం చెప్పాం. సో వీటన్నిటి గురించి దేంట్లో చెప్తున్నాం మనం. అలాగే లాస్ట్ వన్ 371 జే గురించి చెప్పాం. ఏం చెప్పాం మనం జేలో అంటే కర్ణాటక గురించి చెప్తున్నాం మనం. దేని గురించమా? ఏం సార్ కర్ణాటక గురించి స్పెషల్గా చెప్పేది ఏమున్నది? అసలు ఏంది కర్ణాటక పంచాయతీ అంటే, ఆ రోజు మనకి హైదరాబాద్ స్టేట్ ఉండేది. హైదరాబాద్ స్టేట్లో 3 ప్రాంతాలు ఉండేవి. 3 ప్రాంతాలు ఏమేమి ఉండేవి? ఒకటి హైదరాబాద్ ఉండేది, ఒకటి మరాఠ్వాడా ఉండేది. మరాఠీ మాట్లాడే వాళ్ళంతా కూడా హైదరాబాద్లో కూడా కొంత భాగంగా ఉండేవాళ్ళు. అందుకే ఇవాళ ఆదిలాబాద్ వాళ్ళంతా మరాఠీ మాట్లాడతారు, నిజామాబాద్ వాళ్ళంతా మరాఠీ మాట్లాడతారు. వీళ్ళకి మరాఠీ బాగా వస్తుంది, మరాఠీ తెలుగు రెండు మాట్లాడతారు వీళ్ళంతా కూడా. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో అలాగే మరాఠ్వాడా వాళ్ళు మన భాగంలో ఉండేది. మరాఠ్వాడా అంటే ఏంటి అంటే ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నాందేడ్, బీడ్, పర్భని, ఈ 5 ప్రాంతాలు కూడా మన ప్రాంతంలో భాగంగా ఉండేవి. సో బార్డర్లో ఉండేటువంటి ప్రాంతాలంతా కూడా. అలాగే కన్నడ ప్రాంతాలు కూడా కొన్ని హైదరాబాద్లో ఉండేవి. రాయచూర్, గుల్బర్గా, బీదర్. రాయచూర్, గుల్బర్గా, బీదర్ విన్నర్ ఎప్పుడైనా పేర్లు? ఎంజీబీఎస్ పోతే మస్తు బస్సులే ఉంటాయి. మహబూబ్నగర్ పోయేటోళ్ళు మాక్సిమం ఈ బస్సులనే పోతుంటారు. అర్థమైందమ్మా? సో కాబట్టి రాయచూర్, గుల్బర్గా, బీదర్, సో ఈ ప్రాంతాలు కూడా హైదరాబాద్లో భాగంగా ఉండేవి. ఎప్పటి వరకు ఉన్నాయి? 1948 సెప్టెంబర్ 17 వరకు ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే హైదరాబాద్ స్టేట్ సపరేట్ అయిపోయిందో మరాఠీ మాట్లాడే వాళ్ళంతా మహారాష్ట్రలో కలిశారు, కన్నడ మాట్లాడే వాళ్ళంతా కూడా కర్ణాటకలో కలిశారు. అందుకే ఇవాళ వికారాబాద్ బార్డర్ వాళ్ళంతా, రంగారెడ్డి బార్డర్ వాళ్ళంతా కూడా కన్నడ మాట్లాడతారు. అర్థమైందమ్మా? కన్నడ సాంప్రదాయాలు ఇక్కడ అనుసరిస్తారు వాళ్ళంతా కూడా. అర్థమైంది కదా? అట్లా ఏదైతే కామన్ ల్యాండ్ ఉందో కర్ణాటకకి హైదరాబాద్కి మధ్య, ఆ కామన్ ల్యాండ్ని డెవలప్ చేయడానికి ఆర్టికల్ 371 జేని తీసుకురావడం జరిగింది. చూడండి ఎంత గొప్పగా కాన్స్టిట్యూషన్లో మనం ఇంప్లిమెంట్ చేసాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆర్టికల్ 371లో భాగంగా ఇవన్నీ ఉన్నాయి. ఏ నుంచి ఎక్కడి వరకు అమ్మా? గట్టి చెప్పాలా? చలో ఆర్టికల్ 370 ఏమన్నాం? గట్టిగా. ఆర్టికల్ 371 ఏమన్నాం? గట్టిగా ఏమన్నాం? రైట్. ఆర్టికల్ 371A, ఆర్టికల్ 371B, ఆర్టికల్ 371C, ఆర్టికల్ 371D, ఆర్టికల్ 371E, ఆర్టికల్ 371F, ఆర్టికల్ 371I, I ఏమన్నా? నెక్స్ట్ 371J. గట్టిగా. కర్ణాటక కామన్ ల్యాండ్ బౌండరీ బిట్వీన్ హైదరాబాద్ అండ్ కర్ణాటక. చలో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఏ గట్టిగా, ఏ ఏ బి, బి సి మణిపూర్, డి ఈ ఎఫ్ జి, గట్టిగా హెచ్, హెచ్ ఏమన్నా? హెచ్ ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ చెప్పండి, ఐకి సపరేట్ ఉంది కాబట్టి. ఐ జే, గట్టిగా. ఇవన్నీ ఏ పార్ట్లో ఉన్నాయి? 371 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 369 టు, గట్టిగా 369 టు 369 టు ఏమన్నా? ఆర్టికల్ 371 స్పెషల్, గట్టిగా స్పెషల్
ఏమన్నా స్పెషల్ ట్రాన్సిషన్స్ ఏమన్నా. సో స్పెషల్ ట్రాన్సిషన్స్ ఆర్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకమా 369 నుంచి అందులో జమ్మూ కాశ్మీర్ కూడా దేంట్లో ఉంది? ఏ పార్ట్లో? పార్ట్ ఏ పార్ట్లో ఉంది? ఏ పార్ట్లో ఉంది? ఏ పార్ట్లో ఉంది? సో ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? చలో ఏ ఏమన్నాం, బి ఏమన్నాం, సి ఏమన్నాం, డి ఏమన్నాం, డి ఏమన్నాం, ఈ ఏమన్నాం, ఈ ఏమన్నాం గట్టిగా. ఫస్ట్ వన్ ఏమన్నాం? ఏ నాగాలాండ్, అసోం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక. ఏమన్నా? ఇవి మనకి స్పెషల్ ప్రివిలేజెస్. నామ్ ఏపీ స్మాక్ కే ఏమన్నా? నామ్ ఏపీ స్మాక్ కే ఏమన్నా? నామ్ ఏపీ గట్టిగా. నామ్ ఏపీ నామ్ ఏపీ నామ్ ఏపీ నామ్ ఏపీ. వాట్ ఈస్ ఏ నా వాట్ ఈస్ ఎన్ ఏ ఎం ఏ ఏపీ ఎస్ ఎం ఏ జి కే కే జి ఏ ఎం ఎస్ మర్చిపోదిగా ముచ్చటే లేదు అంతే. రైట్. నెక్స్ట్ ఒక ఆర్టికల్ చెప్తే ఫస్ట్ పార్ట్ అయిపోద్ది అంతే. ఆర్టికల్ 4 ఒకరోజు తినకపోతే ఏం కాదు, అందులో ఆదివారం తినకపోతే చాలా మంచిది. అర్థమైందా? ఎస్ మీకు తెలుసో లేదో, వెనుకట వేదాల కాలంలో ఆదివారం ఒక్క పూట మాత్రమే భోజనం చేసేవాళ్ళు. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యానికి ప్రతీక. అర్థమైందా? మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే సూర్యుడు. అందుకనే రవివారం ఖచ్చితంగా ఉపవాసం ఉండేవాళ్ళు. అందుకనే జీకే క్లాస్ సండే పెట్టింది మనకి కలిసి వచ్చే రోజు కాబట్టి. అర్థమైందా? రైట్. చలో 4. సో 4లో ఏమన్నాం సార్ అంటే అలొకేషన్ ఆఫ్ రాజ్యసభ సీట్స్. ఏమన్నామా? అలొకేషన్ ఆఫ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 2, ఆర్టికల్ 3. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్స్? ఆర్టికల్ 2. వాట్ ఈస్ ఆర్టికల్ 2? అకార్డింగ్ టు ఆర్టికల్ 3. ఇది కూడా ఫార్మేషనే కదమ్మా. అఫ్ కోర్స్ బైఫర్కేషనే, కానీ ఫార్మేషనేగా. అర్థమైందా నేను చెప్పిన మాట? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బైఫర్కేషన్, బట్ ఇట్ ఈస్ ఆల్సో గట్టిగా. ఇప్పుడు మరి ఒక స్టేట్ సపరేట్ అయిపోయింది, మరి ఆ సపరేట్ అయినటువంటి స్టేట్లో రాజ్యసభ సీట్లు రావాలనా వద్దా? గట్టి చెప్పాలా? ఇంతకుముందు మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉందమ్మా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు 18 ఉన్నాయి. మరి ఇప్పుడు ఏపీ తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత ఏపీకి 18, తెలంగాణకి 18 ఇవ్వాలనా? ఉన్న 18 ఇద్దరికి పంచాలనా? గట్టి చెప్పాలా? ఉన్న 18 ఇద్దరికి పంచాలనా? లేదు అంటే 18 చెరొక 18 ఇవ్వాలనా? అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్న 18 సీట్లను పంచారు. ఎలా పంచారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ రేషియో. మరి ఆంధ్రప్రదేశ్లో 52% పాపులేషన్ ఉంటే తెలంగాణలో 48% పాపులేషన్ ఉంది. మరి ఎక్కువ సీట్లు ఎవరికి రావాలి? అందుకనే 11 ఏపీకి 7 తెలంగాణకి ఇచ్చారు. ఏపీకి 11 ఇచ్చారు, తెలంగాణకి 7 ఇచ్చారు. నాట్ ఓన్లీ ఏపీ తెలంగాణ, ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఏ రాష్ట్రాలైతే ఇంకో రాష్ట్రం నుంచి సపరేట్ అయిపోయినాయో
సపరేట్ అయిపోయినటువంటి ప్రతి రాష్ట్రానికి దిస్ ఇస్ వాట్ ద ప్రొసీజర్. అర్థమైంది కదమ్మా? సో దిస్ ఈస్ వాట్ ద ప్రొసీజర్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఆర్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజ్యసభ సీట్లని ఏ ఆర్టికల్ని బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తారు అంటే ఆర్టికల్ 4. ఏ ఆర్టికల్ అన్నా? గట్టిగా ఏ ఆర్టికల్ అన్నా? ఆర్టికల్ 4. ఏమన్నా? ఆర్టికల్ గట్టిగా ఏ ఆర్టికల్ అన్నా? ఆర్టికల్ 4 ప్రకారం మనకి సపరేట్ చేస్తారు. అర్థమైంది కదమ్మా? ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 1 to 4. ఆర్టికల్ 1 to చలో ఆర్టికల్ 1 గట్టిగా ఆర్టికల్ 1. India is a union of how many states? గట్టిగా 28 states. Right. So article 2, formation of according to what? Irrespective of territory of Indian Union. మన యూనియన్ తో సంబంధం ఉండాలా వద్దా? నెక్స్ట్ 3, bifurcation of Andhra Pradesh bifurcated according to which article? ఆర్టికల్ అయితే 3, సబ్ ఆర్టికల్ అయితే 371D. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, గట్టిగా జే. What about this Karnataka? Development of common land boundary between AP and Hyderabad state and right. 4, allocation of Rajya Sabha seats according to article 2 and because 2 formation of new states, 3 కూడా formation of new states. అర్థమైందమ్మా? ఈ దీని ప్రకారం కొత్త రాష్ట్రాలకి రాజ్యసభ సీట్లు ఇవ్వాలి. ఏ రేషియోలో? పాపులేషన్ రేషియో. ఏ రేషియో అన్నా? పాపులేషన్ రేషియోలో ఇవ్వాలి. క్లియర్ కదా? చలో బ్రేక్ తర్వాత పార్ట్ 2 చూద్దాం ఇక.